వంకాయ మామిడికాయ కర్రీ చేసుకుందాం ఫ్రెండ్స్. కావాల్సిన పదార్థాలు వంకాయలు, మామిడికాయ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, నూనె, పోపు దినుసు, కారం, ఉప్పు, పసుపు. స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా నూనె పోసుకుందాం. నూనెలో జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. కొంచెం దూరగా వేగనిద్దాం. ఇప్పుడు కొంచెం దూరగా ఉల్లిగడ్డ మిర్చి అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వంకాయలు వేసుకుందాం. వంకాయలు కొంచెం దూరగా వేగే దగ్గర మూత పెట్టుకుందాం. ఇప్పుడు వంకాయలు కొంచెం మగ్గాయి. కొంచెం ఉడకాలి. తొందరగా ఉడకాలంటే కొంచెం సాల్ట్ వేసుకున్నాము. ఈ సీజన్ మామిడికాయల సీజన్ బాగుంటుంది. మస్తు మామిడికాయలు వస్తాయి కాబట్టి ఎన్ని రకాల కర్రీస్ చేసుకోవచ్చు, అన్ని రకాలు చేసుకోవచ్చు. ట్రై చేయాలి రోజుకి ఒక్క మామిడికాయ, ఎందుకంటే మళ్ళీ సమ్మర్ వచ్చే దగ్గర దొరకాయి కదా ఆవకాయ పచ్చడి తప్ప. ఒకరోజు వంకాయ కర్రీ, ఒకరోజు టమాటా మామిడికాయ, ఒకరోజు పప్పు, ఒకరోజు పచ్చడి, ఒకరోజు పులిహోర, ఇట్లా మస్తు రకరకాలు చేయొచ్చు కదా ఫ్రెండ్స్. అందరికీ తెలుసు, ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీలో చేస్తారు తెలిసినా కూడా. ఇంకొక 2 నిమిషాలు ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఉడికినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకున్నాం. ఇవి కూడా ఒకసారి మగ్గనిద్దాం. కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఉడికిన తర్వాత కారం పొడి వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. దొడ్డు ఉప్పు వేస్తాము. సరిపడంతా చూసి వేసుకోవాలి. కొంచెం ఇది మంచిగా ఉడికించుకున్నాక ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. మేమైతే ఏం వేసుకోవట్లేదు. దించేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. మంచిగా పుల్ల పుల్లగా కమ్మ ఉంటుంది వంకాయ మామిడికాయ కర్రీ. చాలా బాగుంటుంది పుల్లగా. కొద్దిసేపు మగ్గనిచ్చి దించుకోవాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.